కృష్ణం వందే జగద్గురు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని వారసులారా, ధైర్యానికి త్యాగానికి మారుపేరుగా ఉన్నటువంటి ఈ ఖమ్మం గడ్డ మీద పుట్టినటువంటి యాదవ బిడ్డలారా, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మర్యాద సైదుల్ యాదవ్. ఈ మధ్యనే అఖిల భారత యాదవ మహాసభ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడ్డాను. నేను రిటైర్డ్ టీచర్ను. మిత్రులారా, మన చరిత్ర అందరికీ తెలుసు, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ యాదవుల చరిత్ర చాలా ఘనమైనది. నాటి రాజుల నుండి ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణ దేవరాయలు, అదేవిధంగా ఆంగ్లేయులను తరిమి కొట్టినటువంటి వీరపాండ్య కట్టబొమ్మన, అనుగురాజు, కాటమరాజు, ఇలా దేవగిరి యాదవరాజులు మనది రాజవంశం. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. కానీ కాలక్రమంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో మనం కూడా రాజకీయంగా ముందుకు పోలేకపోయినాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మిత్రులారా, ప్రపంచమే నిత్యం పూజించేటటువంటి తిరుపతి దేవస్థానాన్ని నిర్మించింది, ఆ దేవాలయాన్ని నిర్మించింది ఇమ్మడి యాదవ నరసింహరాయలు, అదేవిధంగా యాదవ రంగనాయలు యాదవ్. ఈనాటికి కూడా మొట్టమొదట సన్నిధి గొలలే అక్కడ ఆ దేవుడి దర్శనం అయిన తర్వాతనే భక్తజనులకు దర్శనం ఇస్తాడు ఆ భగవంతుడు. మరి అంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి జాతి మనది. మొదటి నుంచి కూడా అడవి జంతువులను పెంపుడు జంతువులుగా మార్చుకొని వాటితో సహజీవనం చేసి పాల నుండి పెరుగు నుండి వెన్న నుండి నెయ్యి తీసినటువంటి ఎంతో మేధావి వర్గం యాదవుల వర్గం. ఇది ఒక పరిశోధనాత్మకమైన విషయం. ఒక దాని నుంచి ఒకటి ఏ విధంగా వస్తుందో కనిపెట్టినటువంటి మేధావి యాదవుడు. అదేవిధంగా మిత్రులారా, ఈ ప్రపంచానికి పసరు వైద్యం నేర్పింది, ఆయుర్వేద వైద్యాన్ని పరిచయం చేసింది ఒక గొర్రెల కాపరి, గొర్రెలు కాసేటటువంటి యాదవుడు. జనం ఊళ్ళో ఉంటే మనం అడవిలో ఉన్నాం, పశువులతో ఉన్నాం, పక్షులతో ఉన్నాం, చెట్లతో ఉన్నాం, పుట్టలతో సావాసం చేశాం. మనం మేకకి ఏదైనా జరిగితే, కాలు ఇరిగితే, నొప్పి వస్తే, రోగం వస్తే ఆకు పసర్లతోటి ఏ పసరు కడితే ఎట్లా తయారవుతుందో తెలుసుకున్నటువంటి శాస్త్రజ్ఞుడు, మొదటి వైద్యుడు యాదవుడని ఈ సందర్భంగా మీకు గౌరవంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గొర్రెల నుంచి ఉన్నిని తీసి ఆ ఉన్ని నుంచి గొంగడిని, బట్టలను తయారు చేసినటువంటి మేధావి యాదవ్. మరి ఇన్ని రకాలుగా ఉన్నాం. రాజులం మనమే, కనిపెట్టింది మనమే, అన్నిట్లో ముందుండాల్సిన మనం ఎందుకు వెనకబడ్డాం? ఎందుకు వెనకబడ్డామని మనం ప్రశ్నించుకుంటే మనకు తక్కువైంది విద్య. విద్యాధనం సర్వధన ప్రధానం. నీకెంత ఆస్తి ఉన్నా విద్య ముందు అది బలాదూర్ అయిపోతుంది. అన్నగారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, పుల్లారావు యాదవ్ గారు. నీకు యూనివర్సిటీలో పోయినా, ఏ మంత్రికాడి పోయినా డాక్టర్ పుల్లారావు అంటే రండి అని పిలుస్తారు. ఆ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? విద్య నుంచి వచ్చింది. ఆ విద్యకు మన వాళ్ళు దూరమై సమాజంలో ముందుకు పోలేకపోతున్నాం. మిత్రులారా, మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ నిలబడి మనం మాట్లాడవచ్చు, కానీ మన ఆదేశాన్ని, మన ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలి అంటే మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు మన పిల్లలు స్కూలుకు పోయే విధంగా, స్కూలుకు పోయే వాళ్ళు ఉన్నత విద్యావంతులుగా ఎదిగే విధంగా మనం వాళ్లకు చెప్పాలి, వాళ్లకు నచ్చజెప్పాలి. ఏం ఇన్ని కనిపెట్టినా మనకు తెలియలేదా? ఒక గొర్రెలు కాసేటటువంటి అన్న గొర్రె నడుము పట్టుకొని దాన్ని తూకం చెప్తాడు, ఎవరి వల్ల అవుతుందా?
మరి ఆ తెలివి నీ సొంతమైనప్పుడు ఈ చదువు నీ ఎందుకు సొంతం కాదనేటువంటి ఆలోచన మనం ఆ గొర్రెల కాపర్ల పిల్లలకు కలిగించాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా క్రింది స్థాయి నుంచి చదువుకున్న వచ్చిన వాళ్ళే, మేము కూడా అలా వచ్చిన వాళ్ళమే. ఎవరో మనం ఉన్నత మేధావి వర్గంలో ఉన్నత ఆర్థికంగా బలపడిన కుటుంబంలో పుట్టినట్టు వచ్చినటువంటి వాళ్ళం కాదు, కూలి చేసుకునే కుటుంబంలోనే పుట్టినాం. మన స్వతహాగా మనం చదువుకొని ఎదిగినాం. మనము ఈ విషయాన్ని జనంలోకి తీసుకుపోవాలి, మన కాపరంలోకి తీసుకుపోవాలని మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మాట మీద నిలబడడం, చెప్పిన పని చేయడం, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు చేసి చూపించడం, అది ఒక యాదవులకే సాధ్యమవుతుంది. ఆ నమ్మకం జనానికి ఉంది. కానీ మనల్ని ఎందుకు ఎదగనివ్వడం లేదు, మనకెందుకు అవకాశాలు కల్పించడం లేదు? ఆ కోణంలో ఆలోచించి యాదవుల ఐక్యత ముఖ్యమని మనం గుర్తించాలని నా యొక్క మనవి. ఇప్పటి వరకు నేను పెద్దలది విన్నాను. ఇక్కడ మాట్లాడుకొని పోవడమే కాదు, గ్రామాలలో చిన్న చిన్న కోపాలు ఉంటాయి, పాలల్లో కోపాలు ఉంటాయి, ఇంకేదైనా గట్టుకాడ కోపాలు ఉంటాయి. కానీ మన వాడు ఒకడు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు వారికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. చేతనైతే డైరెక్ట్గా చెయ్యి, లేదు అలా చేయడానికి వీలు కాకుంటే కామ్గా నన్న చెయ్యి. దీనికి ఉదాహరణ సూర్యాపేట జిల్లాలో చాలా ఉన్నాయి. అరవపల్లి మండలంలో అక్కడ జడ్పీటీసీ కాంగ్రెస్ అతను నిలబడితే, వేరే వాళ్ళు వేరే పార్టీ నుంచి నిలబడితే యాదవులంతా ఒక్క ఊపున అతనికి ఓట్లేసి గెలిపించారు. అరే ఇంత చైతన్యం ఉందా? అవతలోడు డబ్బు పెట్టిండు, నాయకులంతా తిరుగుతురు, మంత్రులంతా తిరుగుతురు, కానీ యువతల ఒక సామాన్యుడు గెలిచాడు. ఆ చైతన్యం మనలో రావాలి. గ్రామాల్లో మీ పార్టీలు వేరు కావచ్చు, ఉండండి ఎవరి పార్టీలో వాళ్ళు. అవకాశం మనోడికి వస్తే మనోడికి చేయండి, లేదా అండ్లా ఇండ్లా మీకే వచ్చింది కొట్లాడుకోరు, ఎవడు గెలిచినా మనోళ్ళే కదా. ఆ స్ఫూర్తి మనలో ఉండాలని, అలా మీరు అందరూ కూడా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మిత్రులారా, మన వెనుకబాటుకు మరో ముఖ్యమైనటువంటి కారణం బాల్య వివాహాలు. ఈ మధ్యన ఇది తగ్గిపోయి ఉండొచ్చు, కానీ ఇది గతంలో మేనరికాలని ఇంకోటని ఈ బాల్య వివాహాలు కూడా మనల వెనుకబాటుతనానికి గురి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికీ మన వాళ్ళు చేతబడి అని, బాణమతి అని, అది అని, ఇదని, పూజలని, పురస్కారాలని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వైద్యం ఇంత గొప్పగా పెరిగిన తర్వాత గుండె తీసి గుండె పెడుతుంటే ఇంకా మనం చేతబడి అని ఊర్ల పంటి తిరిగితే మన రోగాలు తక్కువ కావు. అది గుర్తించి అది అర్థం చేసుకొని మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మరొక విషయం, ఇక్కడ పెంపకందారుల సమస్యలు అన్నారు. గొర్రెల పెంపకందారులకు 1,00,000 సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ తాత కాసిండు, ఆయన కొడుకులు కాస్తున్నాడు, ఆ గొర్రెను పెంచుతున్నారు, కానీ గొర్రెను ఎట్లా పెంచాలనో వాళ్ళకు తెలియదు. 2004 సంవత్సరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదే మన పోలేబోయిన నరసయ్య యాదవ్ గారు, అదేవిధంగా సోమరబోయిన సుధాకర్ యాదవ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారుల చైతన్య కళాయాత్ర అని ఒకటి తీసాం. పెంపకందారులను ఏ విధంగా చైతన్యపరచాలి, ఒక 2 గంటల కళా ప్రోగ్రాంలు మేము తయారు చేసి 10 మంది కళాకారులను 2 సంవత్సరాలు జిల్లా మొత్తంలో తిప్పి ఎక్కడ యాదవ సమాజం ఉందో అక్కడనే వాళ్ళ భోజనం తిని అక్కడ చెప్పి వాళ్ళకు విషయ పరిజ్ఞానం నేర్పిన నాటకాలు, నాటికలు, పల్లెసుద్దుల ద్వారా. ఒక చిన్న విషయం ఏంటంటే 100 గొర్రెలు ఉంటాయి, ఏ గొర్రె ఎండిపోయినా పొద్దుకాల పని బొత్తుగొర్రె రాలేదంటాడు, ఎర్రగొర్రె రాలేదంటాడు. కానీ మేనరికాలు చేసుకున్నప్పుడు ఇది చాలా గొప్ప విషయం, మీరు చెప్పాలి, నవ్వొద్దు. మేనరికాలు చేసుకున్నప్పుడు ఆ మేనరిక యొక్క ప్రభావం పడి కుంటూరులో, అంగవికల్లో, ఏదో ఒక నరాల జబ్బులో ఎట్లాగో కొంతమంది పుడుతున్నారు. అదేవిధంగా మన మందలో పుట్టినటువంటి పోతు అబ్బా ఇది బాగుందిరని అట్లాగే ఉంచితే ఆ గొర్రెలు ఈడ్చుకపోతున్నాయి. ఎందుకు అనేటువంటి పరిజ్ఞానం మా సంఘం ద్వారా మేము కల్పించినాం.
అదేవిధంగా వృత్తి నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలో చెప్పినాం. గొర్రెలకు 12 నెలల్లో కార్తెకు ఒక రోగం వస్తుంది. ఆ రోగాలు ఏంటి, నివారణ ఏంది, దానికి ఏ మందు వాడాలని మందులతో సహా జనానికి మేము పాంప్లెంట్లు ఇచ్చి చైతన్యపరచడం జరిగింది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్యపరచడం జరిగింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చైతన్యపరచడం జరిగింది. అలా మనం జనంలోకి చొచ్చుకొని పోయినప్పుడే ఆ పెంపకందారుల సమస్యలు కొన్ని తీరుతాయి. ప్రభుత్వం చేయాల్సిందే చేయొచ్చు, వాళ్ళు చేసినాడు సరే, అది వేరే భాగం, సంతోషిద్దాం. కానీ మనం చేయాల్సింది ఏంది అనేది కూడా మనం జనంలోకి తీసుకుపోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ పెద్దలు చాలామంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేటువంటి ఆలోచన ఉండొచ్చు, పోటీ చేయాలనే ఆలోచన ఉండొచ్చు. ఆ తపన మీలో ఉన్నప్పుడు సడన్గా పోయి మనం గెలవాలి, మాకు ఓట్లు వేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. సామాజిక స్పృహ ఉండాలి. నీ వాళ్ళకి ఏం జరిగినా నువ్వు అటెండ్ కావాలి, పెళ్ళిళ్ళకు పేరెంటాలకు పోవాలి, యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి పోయి సాయం చేయాలి. వాళ్ళలో చొచ్చుకుపోయినప్పుడు వీడు మా లీడర్ అని జనమే నిన్ను గుర్తించి ముందుకు నడిపిస్తారు. ఆ విధంగా మన యాదవ సోదరులంతా కూడా జనంలో మమేకం కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా సూర్యాపేట జిల్లాలో ఈ మధ్యనే శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ అని పెట్టినాం అన్నగారు. 11 మంది సభ్యులను కలిపి ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసినాం. డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారు చైర్మన్, నర్సయ్య యాదవ్ గారు సెక్రటరీ, నేను ట్రెజరర్గా. ఒక్కొక్కరికి 50,000 శాశ్వత సభ్యత్వం, 112 మందిని చేర్పించినాం. 50 లక్షల రూపాయలు ఎస్బీఐలో ఫిక్స్డ్ చేసినాం. ప్రతి సంవత్సరం దానికి 4 లక్షల రూపాయల వడ్డీ వస్తుంది. పోయిన సంవత్సరమే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. 10th క్లాసులో గవర్నమెంట్ హై స్కూల్లో చదివి 8.5 నుంచి 10 వచ్చినటువంటి విద్యార్థులకు 83 మంది విద్యార్థులకు మనిషికి 4,000 రూపాయల చొప్పున ఇచ్చి తల్లిదండ్రులను విద్యార్థులను పిలిచి మోటివేషన్ క్లాస్ ఇచ్చి కెరీర్ గైడెన్స్ గురించి చెప్పి వాళ్లకు శాల్వా మెమెంటోతో సత్కరించి పంపడం జరిగింది. ఆ విధంగా విద్యార్థులను మనం ప్రోత్సహించినప్పుడు మన జాతి ముందుకు పోతుంది. మన అన్నలు మీరందరూ కూడా రాజకీయాల్లో ఎదగలుగుతారు. మీకు సపోర్టుగా విద్యావంతులు, మేధావులు మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. ఆ విధంగా ఈ జిల్లా ముందుకు పోవాలని నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ